ఒక ఆడ మగ పెళ్ళి అనే బంధంతో జీవితాంతం ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుగా ఉండటం అన్నది ఎంత అద్భుతమైన అనుభవం. అంత అద్భుతమైన అనుభవానికి ప్రపంచం మొత్తం మీదే మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. యముడితో పోట్లాడి భర్తని బతికించుకున్న సావిత్రి కానివ్వండి, భర్త మాటని జవదాటలేక అడవులకు వెళ్ళిన సీత కానివ్వండి, ఆ వివాహ బంధానికి మరింత పవిత్రతని ఆపాదించారు. అయితే ఈ కాలక్రమేణా ఆడపిల్లల సౌకుమార్యాన్ని అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళతోటి కారణాలు ఏమైనా కానివ్వండి, ఆ ఆడపిల్లల జీవితాలు మూన్నాళ్ళు ముచ్చటైపోతున్నాయి. ఈ దారుణాలను చూసి ఏమీ చేయలేక మనలో మనం కుమిలిపోతున్నప్పుడే పరిష్కార సూచికలుగా బోల్డని చట్టాలు వచ్చాయి. పేరుకు చట్టాలు వచ్చినా అవి అమలుకు నోచుకున్న దాఖలాలు కానీ, వాటికి అనుగుణంగా కోర్టులు ఇచ్చిన తీర్పులు కానీ అమలుకు నోచుకునే లేదు. ఆకాశంలో సగం ఉన్న ఆడపిల్లలు అణచివేతలకి మౌనంగా రోధించటం మానేసి స్వేచ్ఛా విహంగాల్లాగా రెక్కలు విప్పుకోవటం ప్రారంభించారు. అయితే గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారక ముందే రెక్కలు వచ్చినట్లు వీళ్ళు అనుభవిస్తున్న సోకాల్డ్ స్వేచ్ఛ హద్దులు లేకుండా సాగిపోయింది. నాణ్యానికి మరోవైపు ఉన్నట్లుగానే అత్యాచారాలకి గురవుతున్న స్త్రీ జాతి తమ సంఖ్యలని తెంచుకుని మారుతున్న సమాజంలోకి అడుగుపెట్టారు. అయితే యుగ యుగాల బానిస భావజాల నుంచి విముక్తి కోరుకునే దిశలో స్వేచ్ఛ కావాలో సెక్యూరిటీ కావాలో తెలుసుకోలేక సతమతం అయిపోతూ తమకి జరుగుతున్న అన్యాయాలకి చరమగీతం పాడాలని నిశ్చయించుకున్నారు. అయితే ఆ ప్రాసెస్లో తరతరాల వివాహ బంధానికి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి వీళ్ళ తెగింపు ఒక ప్రశ్నార్థకమై భార్యాభర్తల అనుబంధమే తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రేమ ఎక్కడుంటుందో అనుమానం అక్కడే ఉంటుందంటారు. అయితే ప్రేమ ఎక్కువైతే భరించవచ్చేమో, కానీ ఆ అనుమానం పెనుభూతమయ్యి భర్త కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చేసరికి ప్రశ్నల వర్షం సంధించి అతగాన్ని ఇరుకున పెట్టడమే కాక కాపురాన్ని నరకం చేసుకునే వాళ్ళ గురించి ఏమంటాం? పెళ్ళి అంటే భార్యాభర్తలు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ స్నేహితులాగా ఉండాలి. ఒకవేళ కారణాలు ఏవైనా కూడా వాళ్ళ మధ్య పొరపచ్చాలుంటే అవి దూరం చేసుకుంటే పర్వాలేదు, కానీ దూరం కాని పక్షంలో ఇద్దరు బహుశా విడిపోతేనే బెటర్ ఏమో. అలా కాకుండా కాట్ల కుక్కల్లా కోర్టుల వెంట, లాయర్ల వెంట, పోలీసుల వెంట వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఉంటూ ఈ జీవితాన్ని బజార్న పెట్టుకోవటం ఎంతవరకు సబబో ఆలోచించండి. ఏది ఏమైనా యుగ యుగాల స్త్రీల అణిచివేతని దృష్టిలో ఉంచుకునేనేమో వాళ్ళ చేతికి ఒక బ్రహ్మాస్త్రం రావటం జరిగింది. అదే సెక్షన్ 498A ఆఫ్ IPC. అయితే ఈ అస్త్రం పిచ్చాడి చేతిలో రాయిలాగా ఏటైనా వెళ్ళవచ్చు. భర్త పోతే పెంచిన విధవరాలైన అత్తగారైనా కావచ్చు, లేదా కాటికి కాళ్ళు చాచుకున్న వృద్ధుడైన మావగారైనా కావచ్చు. అదీ కాక అత్తమావలంటే గౌరవము, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే ఇష్టము ఉన్న తోడికోడలైనా కావచ్చు. ఎవరైనా సరే ఈ సెక్షన్ ముందు సాగిలపడాల్సిందే. అసలు ఈ సెక్షన్ అమల్లోకి రావటమే చాలా విచిత్రంగా జరిగింది. ఉద్యోగరీత్యా అనేక పుస్తకాలు రాసిన ఈ ప్రొఫెసర్ గారు ఈ సెక్షన్ 498A ఆఫ్ IPC అన్న దాని మీద పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో, ఏం రాశారో, వాటి మంచి చెడులు ఏమిటో ఆయన మాటల్లోనే ఉందాం. I am a scientist. I have nothing to do with law. I didn't know anything about the law, but after we suffered this, suddenly I didn't know what was this 498A business. Where did it come into? What does it say? She filed a complaint with the Mahila court, private complaint through Mahila court, and Mahila court asked them to refer it to Women's Police Station, Begumpet. And those people came and picked them up early in the morning, put them in a lockup. Yes. I was in Jammu, I don't know. They were put in a lockup. Can you beat it? Are they criminals? Are they what are they? Are they established criminals? They put them in a lockup. And they were in a lockup for about 8 hours. And then they said, you have to make a compromise. My son said, nothing doing over my dead body. I am not making a compromise. You take me to a court. I don't care. And reluctantly, they insisted on a compromise. He said, nothing doing, no compromise this time. It was filed in court. He was in police custody, he was in judicial custody for 4 days.
4 days because it was planned on a Friday evening, and 2 days there was holiday, court holiday. So it was planned in such a manner that he doesn't get bail. Somehow, luckily, she was given bail in the evening, the same day. But there is no person now, they don't know anybody, no person who will put in the bail. So fortunately, one of his office colleagues, my son's office colleagues came up, he said nothing doing, I'll arrange it all. He arranged the bail and she was let off in the evening. Now she doesn't know, Nampally she has never been, all her life she doesn't know where is Nampally court. So she is suddenly in Nampally, she doesn't know how to come back, the son is taken, he's gone to she didn't even have money in her pocket to pay to an auto which would take her to a place. आगे कोई 3-4 o'clock we came home. उसके बाद तो मैं तो I don't know was I dead or alive. Somehow I had to, he booked me the same day for Jammu when there were no reservations available. Then I had to spend the night at airport because there was not connecting flight available from Delhi to Jammu. The day I reached home, it was terrible. He couldn't take it. We were just crying and kind of, why did we suffer for no fault of ours? What did we do? Where did we go wrong? I must have given all the best things in the world to my daughter-in-law. I have never worn diamond. I gave her all the diamond sets, all the expensive sarees, golden pen for writing, golden bookmarker. Because she was the first and last daughter-in-law in our family. She was the only daughter-in-law. And everything, but she made my life. After that, I am not well at all. I have gone through so many miserable experiences. So I don't know what to say more. The book is Faith Belied. This is the book. I wrote it after I studied all this. It took me 3 years to go to various police stations, to various law courts in 3 to 4 cities: Hyderabad, Delhi, Jammu, Lucknow and Jaipur. Whom you have dedicated that? I have dedicated my book to my daughter-in-law. The wording I have used for dedication is to Radha, that's my daughter-in-law, for whom it would be of no use now. For her it's of no use now because she has done maximum whatever she could, she had done. It is only meant for people who are suffering under this law. ఈ ఆవేదన ఇక్కడితో అంతం కాలేదు. ఒక్కొక్కళ్ళది ఒక్కో కథ.